హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను గార్డెనింగ్ రిలేటెడ్ ఒక ఫర్టిలైజర్ చూపిస్తాను. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కిచెన్లో యూజ్ చేసే వేస్ట్ పదార్థాలతో ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తాం. చాలా మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది ప్లాంట్స్కి. ఈ ఫర్టిలైజర్ ఎగ్షెల్స్ అండ్ బనానా పీల్తో చేస్తాము. చాలా మంచిగా వర్క్ అవుతుంది ప్లాంట్స్కి. మనం నార్మల్గా ఎగ్షెల్స్ యూజ్ చేసి పడేస్తాం కదా, సో అలా పడేయకుండా ఇలా స్టోర్ చేసుకొని మంచిగా ఎండకి డ్రై చేసుకోండి. ఎగ్స్ యూజ్ చేసినప్పుడల్లా ఈ షెల్స్ అనేది స్టోర్ చేసుకోండి. ఇలా తీసుకొని ఎండకి డ్రై చేసి మీతో ఎక్కువ కలెక్ట్ అయినప్పుడు ఇలా పౌడర్ చేసుకోండి. ఇలా బాగా డ్రై అయ్యి కలెక్ట్ చేసుకున్న ఎగ్షెల్స్ ను మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి. అండ్ ఈ మిక్సీ జార్ లో ఈ ఎగ్షెల్స్ యాడ్ చేసి గ్రైండ్ చేసినప్పుడు ఈ మిక్సీకి బ్లేడ్స్ ఉంటాయి కదా, అవి మంచిగా షార్ప్ అవుతాయి. అండ్ మనం ఏమైనా వేరే గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా మంచిగా గ్రైండ్ అవుతాయి. ఇది ఒక టిప్. మీకు ఎప్పుడైనా మిక్సీ జార్కి బ్లేడ్లు అనేది కొంచెం షార్ప్ లేకుంటే ఇలా ఎగ్షెల్స్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి, మీకే రిజల్ట్ తెలిసిపోతుంది. ఎగ్షెల్స్ అన్ని బ్రేక్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేశాక ఇక్కడ డ్రై బనానా పీల్స్, మనం బనానా పీల్స్ మామూలుగా బనానా తినేసి పడేస్తాం కదా, ఆ పీల్స్ మీరు తింటానే డైరెక్ట్ ప్లాంట్స్కి ఇచ్చినా సరిపోతుంది. నేను ఇలా ఏం చేస్తానంటే ఇలా కలెక్ట్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీ అయినాక నేను ఇలా గ్రైండ్ చేస్తాను ఎగ్షెల్స్ అండ్ బనానా పీల్స్. ఈ ఫర్టిలైజర్ చాలా అంటే చాలా మంచిది, ఎస్పెషలీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అండ్ టొమాటోస్ వెజిటేబుల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఏమేమి యాడ్ చేశానంటే డ్రైడ్ ఎగ్షెల్స్ అండ్ బనానా పీల్స్ ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా గ్రైండ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వస్తుంది, స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ అయిన పౌడర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ప్లాంట్స్కి ఇవ్వడమే. మీరు కావాలంటే వాటర్లో డైల్యూట్ చేసి వేయచ్చు, డైరెక్ట్ ప్లాంట్స్కి అయినా ఇచ్చేయచ్చు. అదే ఈ షెల్స్ మీరు డైరెక్ట్ ఇచ్చేసారనుకోండి, అవి డికంపోజ్ అయ్యేకి చాలా టైం పడుతుంది. అదే ఇలా పౌడర్ ఫామ్లో ఇచ్చారనుకోండి, జల్దీ మనకి ప్లాంట్స్కి అనేది ఈ న్యూట్రిషన్ అనేది అందుతుంది, మంచిగా గ్రో అవుతాయి. సేమ్ బనానా పీల్స్ కూడా అంతే. ఇలా డ్రైడ్ బనానా పీల్స్ కూడా మీరు డైరెక్ట్ ఇచ్చారంటే అవి డికంపోజ్ అవ్వడానికి టైం పడుతుంది. అదే ఇలా గ్రైండ్ చేసి లేకపోతే వాటర్లో సోక్ చేసి ఆ వాటర్ ఇచ్చినా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ప్లాంట్స్కి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇంకా కొంచెం ఉంటుంది కదా, వాటర్ యాడ్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఆ వాటర్ ప్లాంట్స్కి ఇచ్చేయండి. మెయిన్ ఈ పౌడర్ ఇచ్చే ముందు మీరు ప్లాంట్స్ అన్ని ట్రిమ్ చేసేయండి. నేను మెయిన్ ఇవి రోజ్ ప్లాంట్స్కి ఇస్తున్నాను. నా రోజ్ ప్లాంట్స్కి అన్ని లీవ్స్ అన్ని తీసేసి మంచిగా ట్రిమ్ చేసేసాను. సమ్మర్లో ఎస్పెషలీ మార్చ్లో మీరు ఏ ప్లాంట్స్ ఉన్నా ట్రిమ్ చేయండి, మంచిగా చిగుర్లు వస్తాయి. ఇప్పుడు ఇలా హోల్ తీసేసి కొంచెం ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ఫర్టిలైజర్ ఇలా హోల్లోకి యాడ్ చేసి సాయిల్తో కవర్ చేసి వాటర్ ఇవ్వడమే. మెయిన్ ఈ ఎగ్షెల్స్లో తెలిసిందే కదా, కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్లాంట్స్కి చాలా ఇంపార్టెంట్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ. అండ్ ఈ బనానా పీల్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం ఉండడం వల్ల ప్లాంట్స్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఫ్లవరింగ్ వచ్చినా ఆ ఫ్లవరింగ్ అనేది మంచిగా బ్లూమింగ్, అండ్ ఫ్లవరింగ్ రాకున్న ప్లాంట్స్ కూడా మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. ఇలా ఈ పౌడర్ అంతా ఇలా ఇచ్చేసాక ఒకసారి సాయిల్ని కదపండి, అంతే, వాటర్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఈ రిజల్ట్ ఇవన్నీ నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్టిలైజర్ ఇచ్చాక మంచిగా వాటర్ చేయండి, అంతే, మంచిగా గ్రో అవుతాయి, ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తాయి. ట్రై చేయండి. సో నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.